నగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆర్య అను తీసుకొచ్చిన పాపే తన మేనకోడలని తెలుసుకుని ఆనందంలో పద్మావతికి దగ్గరైన విక్కీ. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అరవింద విక్కీకి ఫోన్ చేస్తుంది. అమ్మని నీ దగ్గరే వదిలేశాను, నీ కారులోనే ఉంచాను, ఎలా ఉందని చెప్పి అడుగుతూ ఉంటుంది. తన చేతులారా పాపని అనాథాశ్రమంలో పెట్టిన ఆ పాపే తన మేనకోడలని తెలుసుకుని ఇక ఏం చేయాలో అర్థం కాక తన అక్కకి పాప బాగానే ఉందని చెప్తాడు. ఆ తర్వాత పరుగులు పెడుతూ ఆశ్రమానికి చేరుకుంటాడు. ఆశ్రమానికి వెళ్ళేసరికి అక్కడ పాపని దత్తత ఇచ్చేశామని చెప్పేసరికి ఒక్కసారి కుప్పకూలిపోతాడు. వాళ్ళని బ్రతిమలాడతాం, డీటెయిల్స్ ఇవ్వమన్నా సరే డీటెయిల్స్ ఇవ్వకూడదని చెప్పేసి వాళ్ళు చెప్పేస్తారు. ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ తల్లడిల్లిపోతాడు. నువ్వు నా దగ్గరికి వచ్చావు, నా వేలు పట్టుకున్నావు, కానీ నేను మాత్రం నిన్ను తెలుసుకోలేకపోయాను. నువ్వే అమ్మవని గుర్తించలేకపోయాను. అక్కకి ఏం సమాధానం చెప్పాలి? నిన్ను దూరం చేసుకున్నానని తెలిస్తే అక్క నన్ను అసహించుకుంటుంది. నా దగ్గరికి అక్క నిన్ను చేర్చింది, కానీ నిన్ను కాపాడుకోలేకపోయానంటూ ఏడుస్తూ తల్లడిల్లిపోతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే అను ఆర్య పాపను తీసుకుని ఇంటికైతే వస్తారు. ఇక వాళ్లకు పిల్లలు పుట్టరు కాబట్టి ఆశ్రమం నుంచి పాపని దత్తత తెచ్చుకుంటారు. ఇక అలా తెచ్చుకోవడంతో అక్కడ ఉన్న తన అత్తయ్య మావయ్య సంతోషపడతారు. ముందైతే ఇక అనాథాశ్రమం నుంచి తెచ్చుకున్న పిల్ల మన వారసురాలు ఎలా అవుతుందని చెప్పి అన్న తర్వాత ఇక తన మావయ్య నారు నచ్చి చెప్పడంతో మాట్లాడకుండా నోరు మూసుకుని మౌనంగా ఉంటుంది. ఆ పాపని ఇక వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. విక్కీ బాధపడుతూ త్వరగా ఇంటికి రాకపోవడంతో ఇక ఆలోచిస్తూ ఉంటుంది. అలా పద్మావతి ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళారని చెప్పి అనుకుంటూ ఉండగానే ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటాడు. కారు పక్కన పెట్టి ఏమైంది సారు, ఎందుకు అంతగా బాధపడుతున్నారు అని చెప్పి అనేసరికి అమ్మని అక్క నా చేతిలో పెడితే నేను పాప ఎవరో అనుకుని ఆశ్రమంలో వదిలేశాను. ఇప్పుడు వాళ్ళు పాపని ఎవరికో దత్తత ఇచ్చేశారంట. అక్క నాకు ఫోన్ చేసిందని చెప్పేసి జరిగిన విషయం చెప్పేసరికి ఏంటి సారు అలా ఎలా చేశారు? పాప ఎవరైనా సరే ఇంటికి తీసుకొస్తే నేను చూసుకునేదాన్ని కదా, ఎందుకు నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా పాపని దత్తత ఇచ్చేశారు? మన ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి, మన ఇద్దరిలో ఇక అండర్స్టాండింగ్ లేదు. అలాంటప్పుడు పాపని తీసుకొచ్చి నీ చేతిలో ఎలా పెట్టగలను? అందుకనే పాప ఎవరో తెలియని పరిస్థితిలో నేను అనాథాశ్రమంలో వదిలేశానని చెప్పేసి విక్కీ చెప్తాడు. అలా విక్కీ చెప్పడంతో ఇక ఒక్కసారి పద్మావతి కూడా బాధపడుతుంది. సారు కంగారు పడకండి, తప్పకుండా ఇక పాప ఎక్కడున్నా మనకి తెలుస్తుంది. పాపని త్వరలోనే తీసుకొచ్చుకుందామని చెప్పేసి విక్కీని ఎలా అయితే తీసుకుని ఇంటికి వెళుతుంది. అలా విక్కీని తీసుకుని ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో పాప కనిపిస్తుంది. పాపని చూసి గబగబా వచ్చి గుండెలకు హత్తుకుంటాడు. పాప వచ్చేసిందని చెప్పి అంటూ ఉండగానే ఏంటి విక్కీ, పాప నీకు ముందే తెలుసా? పాపని మేమే ఆశ్రమం నుంచి తెచ్చుకున్నాం, దత్తత తీసుకున్నాం. అనుకి పిల్లలు పుట్టరు కదా, అమ్మ రోజు పాప అలాగే బాబు ఎవరో ఒకరు కావాలని ఇక గోల చేస్తుంది. అందుకే ఆశ్రమం నుంచి పాపని దత్తత తెచ్చుకున్నాం. ఈ పాప అయితే ఇక తనకి ఎవరు, తన తల్లిదండ్రులు ఎవరో తెలియదు కాబట్టి ఇక అమ్మని నానమ్మ అంటూ మమ్మల్ని అమ్మ నాన్న అంటూ ప్రేమగా చూస్తుందని తెచ్చుకున్నామని చెప్పేసి అనేసరికి ఒక్కసారి పాపను చూసి షాక్ అవుతాడు విక్కీ. అయితే ఈ పాపని నేను ఆశ్రమంలో వదిలేశాను. ఈ పాప ఎవరనుకుంటున్నావు ఆర్య? నువ్వు దత్తత తెచ్చుకుని మంచి పని చేశావు. పాపని ఎవరు దత్తత తీసుకుని వెళ్ళిపోయారని చెప్పేసి ఎంతగానో బాధపడ్డాను. అక్కకి అన్యాయం చేశానని, మా అమ్మని దూరం చేసుకున్నానని బాధపడ్డాను. పాప ఎవరో కాదు, అక్కకి పుట్టిన పాప, మన మేనకోడలు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంటన్నయ్య నువ్వు మాట్లాడేది? అవునరా ఆర్య, తను అక్కకి పుట్టిన పాప. అక్క ఆ దుర్మార్గం నుంచి కాపాడుకోవడం కోసం పాపని నా కారులో పెట్టిందంట. పాప నా మేనకోడలన్న విషయం తెలియక, ఇక అక్కకి పుట్టిన పాప అన్న విషయం తెలియక నేను ఇక ఈ పరిస్థితిలో మనం పాపని చూసుకోలేమని చెప్పేసి అనాథాశ్రమంలో వదిలేశాను. అక్క ఫోన్ చేస్తే పాప కోసం పరుగులు పెడుతూ వెళ్ళాను. ఇక పాపని ఎవరో దత్తత తీసుకుని వెళ్ళారని చెప్పగానే నాకు ఇక చాలా బాధేసింది. ఎంతగానో వాళ్ళ గురించి అడిగితే వాళ్ళ వివరాలు చెప్పకూడదని చెప్పారు. అందుకే ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో ఉండగా చివరకు అమ్మ మన ఇంటికే చేరింది అని చెప్పి అనేసరికి ఇక ఆర్యను కాస్త షాక్ అవుతారు. కానీ అరవింద పాపని తెలుసుకుని అందరూ కూడా సంబరపడుతూ ఉంటారు. మంచి పని చేశారు, పాపని తీసుకు
తీసుకొచ్చి లేకపోతే పాపని ఎవరో తీసుకుని వెళ్ళిపోతే అరవింద ఇక వస్తే ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాదు. ఇక పాపని మన కంటి పాపలా చూసుకుందామని చెప్పేసి అందరూ కూడా అనుకుంటారు. ఇక మీరు ఏ పాపని దత్తత తెచ్చుకోని అవసరం లేదు, ఇక చాలు అరవింద పాప ఉంది కదా, ఈ పాపని మనందరం కలిసి పెంచుదాం, పాపకి మనందరి ప్రేమని అందిద్దామని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది ఆర్య తల్లి కూడా. అలా పాప ఇంటికి రావడంతో ఆ ఇల్లంతా సంతోషాలమయమైపోతుంది. తన మేనకోడలే ఇంట్లో ఉందని తెలుసుకుని ఇక తన అమ్మని ప్రేమగా చూసుకోవాలని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తాడు. అలాగే ఇక పద్మావతి చేసిన తప్పుల్ని క్షమించేసి పద్మావతిని ఇక పాప వచ్చిన సందర్భంలో ఆనందంలో పద్మావతికి దగ్గర అవ్వాలనుకుంటాడు. అది కూడా పద్మావతిని బాసు ఇష్టపడుతున్నాడని తెలుసుకుని బాసు దగ్గర ఇద్దరు కూడా పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి ఇద్దరు ఒకే ఉద్యోగంలో జాయిన్ అవడం, పద్మావతి కింద ఇక విక్కీని అసిస్టెంట్గా జాయిన్ చేయడం, అలాగే బాసు పద్మావతితో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని మాట్లాడుతూ ఉండడం, ఇదంతా కూడా విక్కీ గమనిస్తూ ఉంటాడు. పద్మావతి చేదట్టిపోయేలా ఉంది, కానీ నా పద్మావతి అయితే అలాంటిది కాదు, కానీ వాడు చూస్తే నా పద్మావతిని ఏంటో కొరికేసేలా చూస్తున్నాడని చెప్పేసి అనుకుంటూ విక్కీ ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇక పాప వచ్చిన సందర్భంగా వాళ్ళ మధ్య ఉన్న గొడవలు అన్నీ పోతాయి. పాపని ఇద్దరు తల్లిదండ్రుల్లా చూసుకోవడం మొదలు పెడతారు. ఇక ఉద్యోగాలకి వెళ్లే ముందు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా పాపని ఎంతో గారంగా చూడడం మొదలు పెడతారు. విక్కీ పద్మావతుల మధ్య గొడవలు తొలగిపోవడంతో వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఏర్పడుతుంది. విక్కీ పద్మావతి ఇద్దరు కూడా ఇక మనస్పర్ధలు తొలగిపోయి ఇద్దరు సంతోషంగా ఒకటవుతారు. అలా పాప వచ్చిన సందర్భంతో ఆ ఇంట్లో మళ్ళీ కొత్త వెలుగులు మొదలయ్యి కాస్త కోస్తో డబ్బు సంపాదించుకోవడం మొదలుపెట్టి ఆ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం, అనుని ఇక తన అత్తగారు ప్రేమగా చూడడం, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. విక్కీ పద్మావతుల మధ్య ఇక దూరం తగ్గి వాళ్ళిద్దరి మధ్య ఇష్టం మరింతగా పెరుగుతుంది. ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఇక మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలు పెడతారు. అలా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉద్యోగానికి వెళుతూ వస్తూ తన బాస్ని ఇక పద్మావతి దగ్గరికి కూడా రాకుండా చూసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే పద్మావతి తన భార్య, కానీ ఆ విషయం అక్కడ చెప్పలేడు. అలాగని పద్మావతి దగ్గరికి వస్తూ ఉంటే చూస్తూ తట్టుకోలేక సతమతం అవుతూ ఉంటాడు. ఎలా అయితే పద్మావతికి భర్తగా దగ్గరవుతాడు. ఇద్దరు సంతోషంగా కొత్త జీవితాన్ని మొదలు పెడతారు. ఇద్దరి మధ్య అనురాగం మొదలవుతుంది. ఇక అలాగే పద్మావతి హ్యాపీగా ఉంటుంది. ఆ రాక్షసుల నుంచి ఎలాగైనా సరే తప్పించుకోవాలని అరవింద ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇక పాప జాడ మాత్రం తెలియనివ్వకుండా ఎట్టి పరిస్థితిలోని కూడా ఇక నిజాన్ని మాత్రం బయట పెట్టదు. పాప సంతోషంగా ఉంటే చాలు, నాకు ప్రాణాలు ఉన్నా లేకపోయినా పర్వాలేదని చెప్పి మొండి ధైర్యంతో మురళి దగ్గర ఉండిపోతుంది. మురళి ఆస్తి విషయంలో సంతకం చేయమన్నా సరే సంతకం చేయడానికి కూడా అరవింద అయితే అంగీకరించదు. ఇక ఒకరోజు ఇక మురళి లేని సమయంలో సెక్యూరిటీ గార్డు నుంచి తప్పించుకుని బయటకైతే వచ్చేస్తుంది అరవింద మురళి చెరు నుంచి అయితే బయటపడుతుంది. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.